కీర్తన సంఖ్య 31. ఈ కీర్తనలో 24 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనను 3 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగం మొదటి 18 వచనాలు. యెహోవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారం గల ఇల్లుగాను ఉండుము. నా కొండ నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గము నీవే. నన్ను చిక్కించుకున్నటకు శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలను నుండి నన్ను తప్పించుము. బహుశా బైబిల్ పండితులు ఏమంటారంటే, ఈ కీర్తన అబ్షాలోము దగ్గర నుండి పారిపోయేటప్పుడు రాశాడేమో అని అంటారు. నాకు కూడా అది కరెక్ట్ అనిపించింది. దావీదు గతంలో బెత్షెబా విషయంలో చేసిన పాపం బట్టి దాని పర్యవసానం ఈవెన్ ఆఫ్టర్ 12 years, ఇంచుమించు 12 సంవత్సరాల తర్వాత కూడా హీ స్టిల్ ఎక్స్పీరియన్సింగ్ దట్ కైండ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. 5వ వచనం అంటాడు, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. అంటే హీ టోటలీ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ టు ద లార్డ్. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకుని ఉన్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు. విశాల స్థలమున నా పాదములు నిలవబెట్టితివి. ఒకవైపున బాధ ఉందంటున్నాడు, నా ప్రాణ బాధలను కలిపెట్టి చూశానంటున్నాడు. బట్ అట్ ద సేమ్ టైం శత్రువులకు అప్పగించి ఇంకా నన్ను చెత్త కొట్టిండాల్సింది, నువ్వు ఆ పని చేయలేదని ఒకవైపున దేవునికి గ్రాటిట్యూడ్ కూడా చెప్తా ఉన్నాడు. 9వ వచనం, యెహోవా నేను ఇరుకునబడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారం వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. నిట్టూర్పులు విడుచుచు నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. నా శత్రువులందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను, నా పొరుగువారికి విచార కారణంగా ఉన్నాను. నా నెలవరులకు భీకరుడనే ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోదురు. అసలు దావీదు యొక్క ఎక్స్పీరియన్స్ చూస్తూ ఉంటే, పాపం చేసిన తర్వాత క్షమించబడ్డాయి, కనీసం 10 to 12 years అయిపోయింది, ఇంకా దాని పర్యవసానాన్ని ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. అంచేత ఈ దోషమును బట్టి పాపమును బట్టి వచ్చే పర్యవసానం చాలా భీకరమైంది. నా కన్ను క్షీణిస్తుందంటాడు, దేహము క్షీణిస్తుందంటాడు, దుఃఖంతో వెళ్ళబుస్తున్నాను అంటాడు, నిట్టూర్పులు ఉన్నాయంటాడు, నా బలము తగ్గిపోతుందంటాడు, ఎముకలు క్షీణిస్తున్నాయంటాడు, నిందాస్పదుడనే ఉన్నాను, విచారం నాకు కారణంగా ఉన్నాను. నా పొరుగువారు కానీ నా నెలవరులు కానీ నన్ను చూసి పారిపోతున్నారు, నేను భీకరంగా కనబడుతున్నాను. సోషల్ బాయ్కాట్ లాంటి పరిస్థితి ఏర్పడింది. చూసారా, దావీదు దేవుని హృదయానుసారుడైనా సరే పాపం చేస్తే ఎటువంటి పరిస్థితులు నిలబెడుతున్నారో మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇది మనందరికి ఒక పాఠం. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరోబడితిని, ఓటికుండ వంటి వాడనైతిని. 12th verse, అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుతున్నది, నలుదిశలను నాకు భీతి కలుగుతున్నది. భయపడుతున్నాడు. ఓటికుండ వంటి వాడనైతే అంటే పనికిరాని వాడిని అయ్యానని చెప్తున్నాడు. యెహోవా నీ యందు నమ్మకించి ఉన్నాను, నీవే నా దేవుడు అని నేను అనుకునుచున్నాను. నా కాలగతులు నీ వశంలో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించుము. నన్ను తరుము వారు నుండి నన్ను రక్షించుము. నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి, మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్ అని అంటున్నాడు. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము, నీ కృపచేత నన్ను రక్షించము. యెహోవా నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గుందరందరికి నివ్వకము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళమునందు వారు మౌనులై ఉందురుగాక. అబద్ధికుల పెదవులు మోయబడునుగాక, వారు గర్వమును అసఖ్యమును అగపరచుచు నీతివంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. ఈ భాగాన్ని ఏమనొచ్చు అంటే, తన శత్రువుల నుండి రక్షించమని మనోవేదనతో దావీదు తన దేవుడని యెహోవాకు మొరపెట్టాడు. ఎవరు శత్రువులు? తన సొంత కుమారుడే శత్రువే అడ్డం తిరిగాడు. తర్వాత భాగం 19th to 22nd verse.
నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దావీదుకు తెలుసు దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క దయాదాక్షిణ్యాలు, దేవుని యొక్క కృప ఎంత అద్భుతమైందో తెలుసు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. ప్రాకారం గల పట్టణంలో యెహోవా తన కృపను ఆశ్చర్యకరంగా నాకు చూపించి ఉన్నాడు. ఆయన స్తుతినందునుగాక. భీతి నొందిన వాడనే నేను కనబడకుండా నేను నాశనమైతను అనుకుంటుని ఆయనను నేను నీకు మొరపెట్టగా నీవు నా విజ్ఞాపన ధ్వనిని ఆలకించితివి. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. చివరి భాగం 23-24 వరకు. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వంగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయును. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండుడి. ఈ భాగానికి పెట్టిన పేరేంటంటే, దేవుడని యెహోవా విశ్వాసముంచుమని దావీదు ప్రభు భక్తులకు హెచ్చరించుచున్నాడు. ఈ భాగాన్ని మీకు బాగా అర్థం కావాలంటే 2 సమూయేలు 15వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు 1 సిట్టింగ్లో చదవండి. మీరు ఇంకా బాగా అర్థం చేసుకోగలరు. ఈ కీర్తన ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం అని చెప్పడం బెటర్. అంశం కంటే కూడా ఏం పాఠం నేర్చుకోగలము? యేసు ప్రభువును వెంబడించే వారు తెలిసి బుద్ధిపూర్వకంగా చేసిన నేరంను క్షమించమని పశ్చాత్తాపడి ఒప్పుకుంటే ఆ ప్రభు ఖచ్చితంగా క్షమిస్తాడు, సందేహం లేదు. కానీ నేరమునకు తగిన శిక్ష ఈ భూమి మీద అనుభవించక తప్పదు. కనుక పాపముతో చెలకాటము వద్దు. డోంట్ ప్లే విత్ సిన్. ఇది దావీదు పరిస్థితి. అయితే ఆ ప్రభువును ఆశ్రయించిన వారికి శిక్షను భరించుటకు కృప ప్రసాదిస్తాడు. పాఠం నేర్చుకుందాం, జాగ్రత్త పడదాం. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైండునుగాక. ఆమెన్.